నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఉత్తరప్రదేశ్ లో ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్య పొట్ట కొట్టేసిన భర్తకు జీవిత ఖైదు విధించింది. పుట్టబోయే బిడ్డ జెండర్ తెలుసుకునేందుకు 8 నెలల భార్య పొట్ట కోసిన భర్తకు యూపీ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ కు చెందిన పల్నాలాల్ అనితలకు 2007లో పెళ్లైంది. అప్పటి నుంచి సజావుగా కాపురం చేసిన వీరిద్దరికి 5 ఆడపిల్లలు జన్మించారు. అంతా మంది ఆడపిల్లలు ఉన్నా మగపిల్లాడి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చారు. మగపిల్లాడిని కనకపోతే విడాకులు ఇస్తానని కూడా పల్నాలాల్ తన భార్యను అనేకసార్లు బెదిరించాడు. అనిత తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో పల్నాలాల్ ను సముదాయించారు. తమ అమ్మాయి పట్ల అనుచితంగా ప్రవర్తించవద్దనని వేడుకున్నారు. ఎవరెన్ని చెప్పినా పల్నాలాల్ మాత్రం మనసు మార్చుకోలేదు. మగపిల్లాన్ని కనాల్సిందేనని భార్యను వేధించేవాడు. మరోసారి ఆమెను గర్భవతిని చేశాడు. భార్యకు 8 నెలలు వచ్చిన వరకు పల్నాలాల్ మామూలుగానే ఉన్నాడు. ఆ తర్వాత విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. కడుపులో ఉన్నది ఎవరు అనే విషయం తెలుసుకోవడానికి తొందరపడ్డాడు. ఈ భూ ప్రపంచంపై ఎవరూ చెయ్యని పని చేశాడు. అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. భార్య కడుపును కోసి కడుపులో ఎవరున్నారని తెలుసుకోవాలని భావించాడు. భర్త చర్యలను భార్య తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ సమయంలో ఆమెను మరోసారి బెదిరించాడు. తనకు అడ్డు చెబితే ఏకంగా చంపేస్తానని భర్త పల్నాలాల్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ సమయంలో ఆమె అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమెను వదలకుండా కొడవలితో పొట్టను కోశాడు. ఆమె తీవ్రంగా అరుస్తూ వీధి బయటకు పరుగులు తీసింది. ఆమె ఇంటికి దగ్గరలోనే ఆమె సోదరుడు ఓ షాప్ నడుపుతూ ఉన్నాడు. ఇక తన సోదరి ఎందుకు అరుస్తుందోనని పరుగున అక్కడికి వచ్చాడు. ఇక జరిగిన విషయం చూసి షాక్ తిన్నాడు. పల్నాలాల్ చేసిన దారుణమైన పనిలో ఆమె కడుపులో పేగులు తెగిపోయి వేలాడిపోతున్నాయి. ఇటువంటి స్థితిలో ఆమెను చూసిన సోదరుడు స్థానికుల సాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించాడు. తన సోదరి ప్రాణాలు కాపాడగలిగాడు. ఆమె కడుపులో ఉన్న బిడ్డను మాత్రం కాపాడలేకపోయాడు. పల్నాలాల్ చేసిన దారుణానికి పుట్టబోయే బిడ్డ బలైంది. ఈ దారుణ ఘటన 2020లో చోటు చేసుకుంది. పోలీసులకు విషయం తెలియడంతో రంగంలోకి దిగారు. భర్త పల్నాలాల్ పై ఇండియన్ పీనల్ కోడ్ లోని 307, 313 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఛార్జ్ షీట్ కూడా నమోదు చేశారు. కొంతకాలం పాటు కేసు విచారణ నత్తనడకన కొనసాగింది. చివరకు ఈ కేసు సెషన్స్ కోర్టుకు చేరింది. విచారణ చేపట్టిన సెషన్స్ కోర్టు జడ్జి సౌరవ్ సక్సేనా తీర్పు వెలువరించారు. పల్నాలాల్ కు జీవిత ఖైదు విధించారు. శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా కూడా విధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.